వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మీ ఇన్ని రోజులు కళలు ఈరోజు రేవంత్ అన్న చేతుల మీదకి వెళ్ళి క్యాబినెట్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మన యొక్క భట్టి గారు, ఉప ముఖ్యమంత్రి వారిలా ఎంతో శ్రమించి ఏ విధంగా దీన్ని ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కళలు సహకారం చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తూ ఈ యొక్క శాంక్షన్స్ అన్ని ఇవ్వడం చాలా సంతోషం. అలాగే వేదిక మీద ఉన్న పోయిన సోదరి గుండు సుధారాణి గారు, మేయర్ గారు, కమిషనర్ గారు అశ్విని తానాజీ ఐఏఎస్ గారు, అడిషనల్ కలెక్టర్ రవీంద్ర రెడ్డి గారు, డిప్యూటీ కమిషనర్ రవీందర్ గారు, పీడీ హౌసింగ్ రవీంద్ర నాయక్ గారు, అలాగే థర్డ్ డివిజన్ సోదరి శివరాణి, 43 డివిజన్ అరుణ సోదరి, రజిత సోదరి, ఇంకోరు అలాగే సునీల్, మా డివిజన్ అధ్యక్షులు, ముందున్న ముఖ్యమైన నాయకులు, ఎవరైతే నా కోసం 6 నిమిషాలు పనిచేసి నన్ను గెలిపించిన సోదరులందరికీ కూడా, అలాగే మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేలను చాలా ఎంతో అపారమైన నమ్మకంతో నన్ను గెలిపించినందుకు నేను అన్ని విషయాలలో ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు అరమరికలు లేకుండా పనిచేసి ఉద్దేశంగా సంకల్పంతో ముందుకెళ్తున్నా. కాబట్టి మీ అందరి సహకారం ఇంకా ఉండాలి. రేవంత్ అన్న గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 10 కాలాలు ఉండాలి. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ, మా సోదరులు ఎవరైతే నన్ను గెలిపిస్తున్నారో ఇంకా నిరుత్సాహం ఉన్నారు, వారికి పదవులు రాలే, వారికి తప్పనిసరిగా లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన, మనందరిపైన, నా పైన ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఆ విషయంగా వెళ్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి అని అందరికి తెలుసలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే రోటీ కపడా మకాన్. రోటీ అంటే కూడు, కపడా అంటే గుడ్డ, మకాన్ అంటే ఇల్లు. ప్రభుత్వాల పైన పెద్ద బాధ్యత. ప్రతి బీదవాడికి వారి కళలను సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రభుత్వమే ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రజాపాలన వచ్చింది, మీ అందరూ మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. ఈరోజు ఏదైతే మనం ఇన్ని రోజులు ఇల్లు లేక విలువలాడుతూ రేకుల కిందనో, కవర్ల కిందనో, గుడ్సల కిందలో ఉన్న మన అందరికి కూడా లబ్ధిదారులను ఎన్నిక చేసుకునే దాంట్లో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అధికారులు ఎవరైతే పారదర్శకంగా, అంటే ఒకవేళ మేము ఎవరికైనా అన్యాయం చేద్దామో, లేక న్యాయం చేద్దామో, లేక ఏదో ఫేవర్ చేద్దామో, లేక ఎవరైనా కార్పొరేటర్ ఫేవర్ చేద్దాం, లేకుంటే ఎమ్మెల్యే మనిషి ఫేవరేట్ చేద్దామన్నా కూడా ఛాన్స్ ఇవ్వకుండా అధికారులు వారు ప్రతి గడప తిరిగి ఈ యొక్క లబ్ధిదారుని ఎంపిక చేసింది. కాబట్టి వారికి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనకు సుమారుగా అప్లై చేసిన వాళ్ళు 13 డివిజన్లలో కలిపి టోటల్ 987 ఏమో 10 డివిజన్లు, వరంగల్ డివిజన్లు ఒక 14 డివిజన్ తప్ప మిగతా 380 వాళ్ళు లబ్ధిదారులను గుర్తించిన. అందులో ఈరోజు 103 ప్లస్ 589 అంటే టోటల్ 692 లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. ఇంకా 675 ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి. ఎవరు కూడా నిరుత్సాహపడకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇదేదో దళిత బంధులాగా ఎలక్షన్లకు వచ్చి మళ్ళీ ఎలక్షన్లకు బంద్ అయ్యేది కాదమ్మా. ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రక్రియ. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. అలాగే 2వ విడతలో ఏదైతే ఇస్తున్నారో, గతంలో ఇందిరమ్మ ఇళ్ళకని 10 బస్తాల సిమెంట్ లేక 10,000 లేక ఏదో అరకొర శాంక్షన్లతో వచ్చి ఆగి ఉన్న వాటికి 2వ విడతలో క్యాబినెట్ లో ఆమోదం తీసుకుని వాటిని కూడా ఏ విధంగా శాంక్షన్ చేయాలనే దిశగా ఈ ప్రభుత్వం, మన యొక్క పొంగులేటి శ్రీనన్న రెవెన్యూ శాఖ మంత్రులు ఆర్మిషన్లు కృషి చేస్తున్నారు. దాంట్లో తప్పనిసరిగా 2వ విడతలు ఎవరైతే ఇందిరమ్మ గతంలో ఇల్లు వేసుకొని, లేకుంటే గత ప్రభుత్వంలో కొంతమందికి 3 లక్షలు ఇస్తామని చెప్పి పాపం వాళ్ళు ఇల్లు కూడా కొట్టుకొని ఉన్నారు. అలాంటి లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అయ్యో మాకు రాలేదు, లేకుంటే ఎవరినైనా ఫైనల్ కార్ అంటే
ఏమంటారు బ్రోకర్, దళారులు ఏమంటారు దళారులు ఎవరు కూడా దయచేసి దళాలకు ఒక నన్ను పైసా అడుగు సార్, నేను చెప్తాను. దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మళ్ళీ వేరే మీదకి వెళ్ళి ఎక్కడున్నా వేరే మీదకి వెళ్ళి చెప్తాను. మా నాయకులకు 10 రూపాయలు మనం ఖర్చు పెట్టి అమ్మలకు చెల్లెళ్ళమ్మకు మనం సాయం చేద్దాం తప్ప వారిని ఒక 10 రూపాయలు కూడా ఆశించద్దని చెప్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఒక పైస ఇవ్వద్దమ్మా దయచేసి. ఇస్తే డైలీ ఎమ్మెల్యే కూడా అని పెట్టిన దాన్ని కూడా కాల్ చేయమని చెప్పినాను. ఎవరైతే డబ్బులు తీసుకొని ఏమైనా ఇల్లు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానని ప్రామిస్ చేసినా తప్పనిసరిగా అలాంటి ఎవరైనా దొరికిన మాత్రం ఎంత పెద్ద వాళ్ళైనా ఎంతైనా ఇచ్చిపెట్టాను, వాళ్ళని పంపిస్తాను. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఇల్లు వచ్చినాయి కాబట్టి మీ కష్టపడ్డ కళలు ఈరోజు సాకారం కాబోతున్నాయి. కాబట్టి మీరు మళ్ళీ దీనికి మూడాలో లేక ఇంకేమున్నాయి కాదు, మన పుట్టినరోజే మంచి రోజు, మన అమ్మ తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినరోజే మంచి రోజు అనుకొని మీరందరూ కూడా ముగ్గులు వేసుకోండి అమ్మా. ఇప్పుడు మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా బేస్మెంట్ కట్టి అందులో మట్టి నింపేసినాక ఆటోమేటిక్ గా అది క్యాప్చర్ చేసి మీకు ₹1,00,000 అకౌంట్లో మీ అకౌంట్లన్నీ కూడా సరి చూసుకోండి. ఒకసారి మా నాయకులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అలాగే ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైతే పాపం ఒకవేళ అకౌంట్లు తెరవకుండా లేకుంటే అకౌంట్ లో ఏమన్నా డేటా ఉన్న వాటిని కూడా మీరు పరిశీలించి వారికి సహాయపడి వారి అకౌంట్లను ఆధార్ కార్డు లింక్ను కరెక్ట్ చేసి ఆ బ్యాంకులతో మాట్లాడండి. ఏమన్నా మాట సాయం కావస్తే నేను కూడా తప్పనిసరిగా మాట సాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఎందుకంటే ₹1,00,000 ఫస్ట్ విడతలనే పడతాయి, ఏది బేస్మెంట్ కాగానే. 2వ విడతలో 2 లక్షలు పడతాయి గోడలు లేవగానే. తర్వాత 3వ విడతలో 2 లక్షలు స్లాబ్ వేయగానే పడతాయి. తర్వాత ₹1,00,000 త్వరలో. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే తెలంగాణలో వర్ధనపేట నియోజకవర్గం ఫస్ట్ ఉంటుంది. అందులో పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చిన లేబర్ ఇప్పటికీ స్లాబ్ వరకు వచ్చేసిందమ్మా. అందరు స్లాబ్లు వేసుకున్నారు. సీఎం గారు కూడా చాలా సంతోషపడ్డారు. కలెక్టర్ గారిని, వరంగల్ కలెక్టర్ గారిని అభినందించడం జరిగింది. ఎందుకంటే మన దగ్గరే అందరికంటే ముందు స్టార్ట్ అయినాయి, అందరికంటే ఎక్కువగా మనమే కట్టుకున్నాం. పైలట్ ప్రాజెక్ట్ కింద 25 ఇళ్ళు ఎక్కడైతే ఇచ్చినామో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి మీరు కూడా త్వరలోనే చేయండి. ఏమన్నా మీకు డబ్బుల విషయంలో కానీ ఉంటే మహిళా సంఘాల ద్వారా కూడా ఇప్పించడానికి మేము ముందుకు వస్తాం. అక్కడ ఉన్న నాయకులు దగ్గర నుండి మహిళా సంఘాల నుండి డబ్బులు ఇప్పియండి. ₹1,00,000 మొదటిగా ఇప్పించినాక మళ్ళీ తిరిగి చూడని అవసరం ఉండదు. ఆ డబ్బులు వారి ద్వారా మనం తీసుకొని కట్టి వారికి డబ్బులు ఇచ్చేస్తే అందరికి కూడా త్వరలోనే ఇల్లు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా డబ్బులు లేవని నిరుత్సాహపడకండి. ఇకపోతే ప్రభుత్వం విషయంలో సోదరులు చెప్పిండు, తిరుపతి సోషల్ మీడియా నడిపిస్తున్నాడు సోదరుడు. ఎంత చేసినా కూడా అలాగే హరిబాబు చెప్పిండు, ఎంత మనం కష్టపడ్డా కూడా మాకు మేము డబ్బాలు కొట్టుకుంటాము. మనం ఎంతసేపు అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు ప్రజాపాలన అందించే లక్ష్యంగా మీ నాయకులం కాదు సేవకులం అని చెప్పే దిశగా పనిచేస్తున్నాం. ఆ తరుణంలో అక్కడ మహిళలని కూడా చూడకుండా సీతక్క మీద, సురేఖమ్మ మీద ఎన్నో సోషల్ మీడియాలో వంగమైన పోస్టులు, వాటిపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, అలాగే ముఖ్యమంత్రి గారి మీద మన మినిస్టర్లు దుష్ప్రచారం చేసిన తప్ప దోచుకునే డబ్బు. నేను అందుకే చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమాలప్పుడు మీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నది కేసీఆర్ కుటుంబంలో, ఇప్పుడు ఎంత ఆస్తి వచ్చింది మీకు? ఉద్యమాలు అయిపోయి 10 ఏళ్ల పరిపాలన చేసినాక మీకు ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? ₹1,00,00,000 ఎక్కడి నుండి వచ్చింది? అదే ఎవరైతే నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు కూడా వారి యొక్క ఆస్తిపాస్తులు చూడండి ఏ విధంగా సంపాదించుకున్నారు. ఎంతసేపు దాచుకోవడం తప్ప ప్రజల పక్షాన లేరు. అందుకనే ఈ రోజు వారు ఎంతసేపు తన కుటుంబం, కాంగ్రెస్ పెద్ద కుటుంబం, కాంగ్రెస్ అంతా మీరు కలిస్తేనే కుటుంబం, కానీ కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చినాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయమ్మా? ఎవరికైనా చెప్పండి. బీఆర్ఎస్ పాలనలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఇప్పుడు మనం 50,000 పైకి 60,000 వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. 3170 మీద ఎవరైతే టీచర్లు ఇబ్బంది పడుతున్నారో వారికి అన్ని విధాలా సహాయపడ్డ ప్రభుత్వం. అలాగే సన్నబియ్యం అసలు మనం ఆలోచించలేదు. సన్నబియ్యం ఎంతమందికి వస్తున్నాయమ్మా? ఒకసారి చేతి ఒకసారి మీడియా సోదరులు ఒకసారి చూడండి. సన్నబియ్యం ఎంతమందికి వస్తున్నాయి ఒకసారి చూడండి. మా చెల్లెమ్మలకు, మా అక్కలకు అందరి ఇళ్లలో సన్నబియ్యం. ఈరోజు మాకు ఏదైతే కళ కంటారో ఆ కళ ఈరోజు సహకారమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. కాబట్టి సన్నబియ్యం ఇచ్చిన గొప్ప ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అది మన తెలంగాణలో రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఆర్టీసీలు పనిచేస్తున్న
ఉప ముఖ్యమంత్రి కార్యవర్గ సభ్యులంతా కూడా క్యాబినెట్ మినిస్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎప్పుడు పోయినా కూడా నేను అదే చెప్తున్నా, ఫామ్ హౌస్ లో ఉన్న లీడర్ కావాలన్నా, ఫామ్ హౌస్ లో ఉన్న బాస్ కావాలన్నా, లేకుంటే ప్రజల్లో ఉన్న లీడర్ కావాలన్నా, మన మన రేవంత్ అన్న అంటేనే ప్రజల మనిషి, ప్రజల పక్షాన లీడర్. సో అనునిత్యం ప్రజలలో ఉంటూ ఎమ్మెల్యే ఎప్పుడు పోయినా కూడా కలుస్తాడు. ఎమ్మెల్యేకే కాదు, సామాన్య మానవుడు పోయినా కూడా కలుస్తాడు. కానీ అదే గద్దరన్న అసలు పోయి మెట్ల ముందు గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇంటర్వ్యూ దుస్థితి. అందుకనే ప్రజలు తగిన బుద్ధి చెప్పిండు. అయినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా మేమే అంబాసిడర్లము, ఈ యొక్క తెలంగాణకు మేమే అంబాసిడర్లమని ఇంకా డబ్బా కొట్టుకుంటుండ్రు. ఆ టిల్లు ఎంతసేపు పోస్టులు పెట్టడం, నువ్వు మొగనివా, బ్యూటీ మన వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ పెడితే నువ్వు ఎంతసేపు ఇదే తెలంగాణ మీద అభివృద్ధి సంక్షేమంలో మీకు లేని దృష్టి. ఒలింపిక్ కండక్ట్ చేస్తామంటే దాని మీద కూడా కామెంట్. అసలు నువ్వు ఏ గేమ్ ఆడుతావు నీకేమైనా తెలుసా? సోయిందా నాకు టీవీగా నీకు అడుగుతున్నా, మీడియా మీదకి వెళ్ళి డయాస్ మీదకి వెళ్ళి. ఒలింపిక్ స్పోర్ట్స్ అంటే రేవంత్ అన్న గారికి చాలా, ఆయన యొక్క అనునిత్య భాగంలో స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, చదువు అంటే ఇష్టం. చదువు బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రోజు తెలంగాణలో మన వద్దనపేట కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం. మన పిల్లలు ఉంటారు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో, మన పిల్లలు బడుగు బలైన వర్గ పిల్లలు. డైట్ ఛార్జీలు పెంచిండు. హాస్టల్లో చదువుకునే తల్లులకు తెలుసు, వాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకునేటోళ్ళు 44% డైట్ ఛార్జ్, అమ్మాయిలకు 200% కాస్మెటిక్ ఛార్జ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అనునిత్యం మహిళల కోసం ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేర్లతోనే ఇస్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే రోటీ కప్పుడు ఆవిడ మకాన్ అని చెప్పిన కదా, ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం పోతుంది ముందుకు. దయ్యాలు ఉన్నాయని కవితనే చెప్పింది, ఆ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పింది. ఆ దయ్యాలకు తాయతులు కట్టింది ఎవరు? ఈ అమ్మలే కదా, ఈ అన్నలే కదా తాయతులు కట్టింది. తాయతులు కడితేనే కదా దయ్యాలు భూతాలు పారిపోయి. ఆ దయ్యాలకు సరైన బుద్ధి చెప్పింది అమ్మలు, తాయతులు కట్టించి. ఎంతసేపు మా కుటుంబం మా అయ్యకు నోటీసులు ఇస్తారా? మా అయ్య బాపూజీ అంత సామాన్యుడు. బాపూజీ అంటే ఏం చెప్పిండు రేవంత్ అన్న? కొండ బాపూజీ అన్నట్టయినా బాపూజీ. ఆయన మొత్తం ఆయన ఇల్లు, ఆయన యొక్క ఆస్తులన్నీ కూడా తెలంగాణ కోసం ఆయన దారదత్తం చేసింది. బాపూజీ అంటే మహాత్మా గాంధీ. బట్టలు లేకుండా, ఒంటి వస్త్రాలు లేకుండా కొట్లాడినాడు బాపూజీ. ఈ బాపూజీ పామల్లో పట్టుకొని 24 పైసలు తాకుండా, ప్రజలకు కలవకుండా, నాయకులకు కలవకుండా ఉన్న ఆయన బాపూజీ అట. కవితమ్మ ఒక నోటీస్ చేయగానే మా అయ్యకు నోటీస్ ఇస్తారని దంకాలు కొడుతుంది. ఇన్ని రోజులు సీసకుంటే ఎత్తుకొని తిరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను ఉద్యమకారిని, నేను ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతి పెట్టి మళ్ళీ అందరినీ జాగృతి చేస్తారట. ఇవి మన వాళ్ళు జాగృతి ఉన్నారు, మా సోదరులందరూ, మా చెల్లెళ్ళందరూ కూడా జాగృతి అయ్యే కదా. మేము తన్ని ధర్మీకులు తెలంగాణ 10 ఏళ్ళు నరకం చూపెట్టింది కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం అనేది వచ్చింది ఇళ్లతోని. అలాగే మన వికలాంగుల కాలనీకి రోడ్ లేదు. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి రోడ్ ఇచ్చింది అప్పుడున్న నాయకులు. కానీ దానికి మా చిట్టి వచ్చి అన్న ఇది అన్యాయం, మన వికలాంగులకు వేయాలని శ్రీభవన్ చిట్టి క్యాన్సిల్ చేసి ఇప్పుడు వికలాంగుల కాలనీకి రోడ్ వేపిస్తున్నా, కరెంట్ ఇప్పించినా. అతి త్వరలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించబోతున్నాం. అది కమిట్మెంట్ చేయాలి. ఎంతసేపు ఎలా దండుకోవాలి, ఎలా దోసుకోవాలి, ఎవరి పేరున దోసుకోవాలి అనేది కాదు. ఆ వికలాంగుల కాలనీకి అతి త్వరలో వాళ్ళకి పట్టాలు ఇవ్వబోతున్నాం ఇళ్లకు. వాళ్ళ పాపం గత 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న వాళ్ళకి నేను మన రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి గారు రాగానే చెప్పిన, అన్న అది చాలా రోజుల నుండి ఉందంటే ఇమీడియట్లీ కమిషనర్ గారికి చెప్పి ఎలక్ట్రిసిటీ, రోడ్ నిర్మించిన, డ్రైనేజ్ సిస్టమ్ అన్ని చేసి వాళ్ళకి త్వరలో ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. అతి షార్ట్ ప్లాన్ లో ఈ నెక్స్ట్ వీక్ కల్లా క్లియర్ అయిపోతే ఇచ్చేస్తాం. అది 3rd డివిజన్ లో ఉన్నది ఇందులో మన వికలాంగుల కాలనీ. అలాగే 14th డివిజన్ అత్యంత నిరుపేద డివిజన్ ఏదంటే మనకు ఏనుమామ మార్కెట్ కాడ. పాపం అక్కడ అందరూ పనిచేసే మహిళలు ఎక్కువ ఆ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక పెద్ద మోరిపోతుంది నగర మురికి నీళ్ళన్నీ అనకెళ్ళిపోతాయి. వర్షం వస్తే ఆ నీళ్ళన్నీ పాపం ఇళ్లలో పోతాయి. ఆ బోర్ని తక్షణమే 50 లక్షల మంది చేపించిన. అది కమిట్మెంట్, సొసైటీకి కమిట్మెంట్ పనిచేస్తున్నాము. కాబట్టి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేసేది, మీరు అందరు అమ్మలు, చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారు కాబట్టి ఇల్లు మీకు ఎందుకు ఇస్తున్నామంటే మన అన్నలకు ఇస్తే తీసుకుపోయి మళ్ళీ దాన్ని కుదబెడతారు పట్టాలి. కుదబెట్టి ఎక్కడన్నా
సీసా గుడి ఇస్తారు కాబట్టి మీ పేరు మీద ఇస్తున్న తల్లి మీ దగ్గరుండి మీకు అండగా నేను ఉంటా. మీరు దగ్గరుండి ఇల్లు కట్టుకోండి. ఇల్లు పూర్తి పండుగ మనందరం కూడా గృహప్రవేశం చేసుకుందాం. మంచి రోజు అంటే లేదు, మనం పుట్టినరోజు మంచి రోజు. తల్లికి నేను ముందు కూడా చెప్పిన, అమ్మ గర్భంకి వెళ్ళి వచ్చినప్పుడే మనం మంచి రోజు. భూమి మీద వచ్చినామంటే ఆ రోజు తల్లి నవమాసాలు మోసి కష్టపడి మనం పెంచి పోసి ఇంత పెద్ద చేసింది కాబట్టి అదే మంచి రోజుగా నేను భావిస్తా. కాబట్టి మీరు మళ్ళీ మంచి రోజులని పోస్ట్పోన్ చేయకండి. తొందరగా మీరు పోగానే రేపటి ఈ రోజైతే కల్కాకా మాస్కరో ఆస్కాకా అధికారం అని మహాత్మా గాంధీ అన్నారు. కాబట్టి వీలైతే ఈ రోజు నుండే ఎవరైతే నా మాట విన్నారో ఈ రోజు నుండే ముగ్గులు పోయడం స్టార్ట్ చేయండి. నేను వస్తా, ప్రతి డివిజన్కి వచ్చి దగ్గర నుండి చూస్తా. అలాగే నా నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సోదరులారా వీలైతే సాయం చేయండి, కానీ వారి నుండి ఏం ఆశించగలిగి కోరుకుంటున్నా. చెడ్డ పేరు వస్తుంది. ఇంత పెద్ద కార్యక్రమం మన రేవంత్ అన్న మన టీం కాంగ్రెస్ సభ్యులు చేసిన పెద్ద గొప్ప పని ఏంటంటే ఇంద్రం ఇల్లు. ఆ ఇళ్లను మనం వారికి సహకారంగా అండగా ఉండి కట్టించే వారికి అన్యాయం చేసే విధంగా పోవద్దని మరొకసారి మీరందరూ చాలా సేపు నుండి వెయిట్ చేస్తున్నారమ్మా. మీ అందరికీ మరొకసారి నన్ను గెలిపించి నిండు సభలకు పంపించారు. మీ అందరికీ మా నాయకులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున వారి యొక్క పేర్లు తీసుకుంటున్నారు నారాయణ వారందరికీ కూడా నేను శిరస్సుకి నమస్కరిస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.